కాలేజ్ అండ్ కెరియర్స్ అధునాతన సాంకేతిక పరిశోధనాత్మక విద్యకు నిలయం ఏది అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ విలువలతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అధునాతన ల్యాబ్ సౌకర్యంతో పాటుగా NAC A++ హోదా కలిగి మరియు యూజీసీ చే గుర్తింపు పొందిన కేటగిరీ 1 హోదాతో మీ ముందుకొస్తోంది కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. ఈ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే 100% ప్లేస్మెంట్స్ ఎందుకు సాధ్యపడుతున్నాయి, ఎలా సాధ్యపడుతున్నాయి, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ప్లేస్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్లో. కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ లో నిర్వహిస్తున్న బిజినెస్ స్కూల్ గురించిన డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కె కోటేశ్వరరావు గారు, డైరెక్టర్ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కూడా సబ్జెక్ట్స్ ఇస్తూ ఉన్నారు కదా, బిజినెస్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటండి? యాక్చువల్గా 2018-19లో ఈ హైదరాబాద్ క్యాంపస్ అనేది ప్రారంభించారు. 2018-19లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి యూజీ లెవెల్లో BBA, పీజీ లెవెల్లో MBAతో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతము ఆ కేఎల్ బిజినెస్ స్కూల్ అనేది జాతీయ స్థాయిలో గుర్తింపబడిన బిజినెస్ స్కూల్గా ఉన్నది. దాన్ని 2021లో దాని పేరుని మారుస్తూ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్గా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టామండి. అంటే ఏ బిజినెస్ స్కూల్ అయినప్పటికీ కూడా వచ్చే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా మనం ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలి. ఓకే. అవసరాలు అంటే ఇక్కడ సాధారణంగా 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి, ఉద్యోగ నిమిత్తం వచ్చేవాళ్ళు, పూర్తిగా ఉద్యోగ నిమిత్తం వచ్చేవాళ్ళు. 2, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కోసం వచ్చేవాళ్ళు, అంటే తమంతట తామే ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మరికొందరికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు 2వ కేటగిరీ. ఇక 3వ కేటగిరీ, అది యూజీ లెవెల్ ప్రోగ్రామ్ అయినట్టయితే నెక్స్ట్ లెవెల్కి, అంటే పీజీ ప్రోగ్రామ్స్కి లేదా పీజీ చదువుకోవటానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అట్లాగే పీజీలో ఉండేవాళ్ళు PhDకి కానీ MSకి కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3 కేటగిరీలని దృష్టిలో పెట్టుకుని మేము ఈ 2021లో అనేక రకాలైన ప్రోగ్రామ్స్ని ప్రారంభించామండి. ముఖ్యంగా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 2021 నుంచి ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని 4 సెంటర్స్తో మొదలు పెడుతున్నామండి. ఓకే. అందులో ఒకటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. 2, సెంటర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్. 3, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ కన్సల్టెన్సీ. అది ఒకటి. ఓకే. 4వది సెంటర్ ఫర్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ విత్ ఏ ఫోకస్ ఆన్ ది కెరియర్ మేనేజ్మెంట్ సర్వీసెస్. మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా, మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ముఖ్యంగా ఇండియాలో చాలామంది విద్యార్థులు ప్లేస్మెంట్ని దృష్టిలో పెట్టుకుని వస్తారు. సో ఆ విధంగా చూసినప్పుడు మేము ప్లేస్మెంట్కి ఫోకస్ ఎక్కువ ఇవ్వాలి. అందుకనే మేము దానికి ఒక ప్రత్యేకమైన సెంటర్ని పెట్టాం. అదే సెంటర్ ఫర్ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాము. అది ఉన్న విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకే కాకుండా ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ని కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. మా ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని మేము 4 లెవెల్స్లో ఇతర యూనివర్సిటీలకి, ఇతర ఆర్గనైజేషన్స్కి తో
మేము టైఅప్ పెట్టుకుని ఎంఓయూలు చేసుకున్నామండి. మొట్టమొదటి లెవెల్లో ఏంటంటే ఫౌండేషన్ పార్ట్నర్షిప్స్ అని అంటున్నాం, లేదా ఫౌండేషన్ అసోసియేట్స్ అంటున్నాం అనమాట అండి. మా ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూట్స్ యూనివర్సిటీతో ఫస్ట్ లెవెల్లో అంటే ఫౌండేషన్ లెవెల్లో మేము వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాం. సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి ఇతర యూనివర్సిటీస్తో పెట్టుకున్నాం. అదేంటంటే మెంటరింగ్ అసోసియేట్స్ అంటున్నాం. అట్లాగే థర్డ్ లెవెల్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మేము బీకామ్ ఆనర్స్ అనే కొత్త ప్రోగ్రాము, అట్లాగే ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనే కొత్త ప్రోగ్రాము జాయింట్గా మేము చార్టెడ్ అకౌంటింగ్ ఫౌండేషన్తో టైఅప్ పెట్టుకున్నాం. అట్లాగే ఈ ఎఫ్ఎండ్ఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనే దాన్ని కూడా మేము సిపిఏ అనే సంస్థతో టైఅప్ పెట్టుకున్నాం అనమాట అండి. అట్లాగే వీళ్ళ ప్లేస్మెంట్ చేయాలి అని అంటే కొన్ని సంస్థలతో మేము సర్వీస్ ఆర్గనైజేషన్స్ కింద పెట్టుకున్నాము. దాంట్లో నెంబర్ ఆఫ్ సంస్థలు ఉన్నాయి. అందులో మీరు శాప్ అనొచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ చేసే ఆర్గనైజేషన్స్తో మేము టైఅప్ పెట్టుకున్నాం అనమాట అండి. సో ఇక ప్రోగ్రామ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ అని అన్నాము. అందులో ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో యూజీ లెవెల్లో మేము ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటి? ముఖ్యంగా బీకామ్ ఆనర్స్ అనేది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్. అంటే చాలామంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్పిరేషన్స్తో వచ్చే వాళ్ళు ఉంటారండి స్టూడెంట్స్. అందులో ఎక్కువ శ్రమ లేకోకుండా డిగ్రీ పొందాలి, ఏదో వచ్చిన ఉద్యోగాన్ని అందుకోవాలి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం బీకామ్ ఆనర్స్ రెగ్యులర్ అనే ఒక ప్రోగ్రామ్ని ఆఫర్ చేశామండి. అట్లాగే బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది ఇందులో నార్మల్గా అకౌంటెన్సీ అనేది నార్మల్ ప్రొఫెషనల్ స్కిల్స్తో ఉండేది. ఇక్కడ అడ్వాన్స్డ్ స్కిల్స్తో కంప్యూటర్ ఎయిడెడ్ అకౌంటెన్సీ అనేది ఎట్లా ఉంది. సో ఇఫ్ యూ టేక్ ది ఫస్ట్ స్టెప్ టాలీ. టాలీ అనేది ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ది అకౌంటింగ్ ఫంక్షన్స్ అన్నమాట అండి. సో దాంతో అనుసంధానం చేసి మేము కంప్యూటర్ అప్లికేషన్స్ పెట్టామండి. అట్లాగే బీకామ్ ఆనర్స్ విత్ సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీతో అనే సంస్థతో మేము టైఅప్ పెట్టుకుని ఆ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాము. అట్లాగే బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, దాంతో కూడా మేము టైఅప్ పెట్టుకున్నామండి. ఇట్లా 4 రకాలైన యూజీ లెవెల్లో 4 రకాలైన ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కోర్సెస్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. అది బీకామ్ ఆనర్స్ రెగ్యులర్ అయినా, లేదా బీకామ్ ఆనర్స్ సిఏ అయినా, బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ అయినా, బీకామ్ ఆనర్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా కూడా అన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కామన్ కోర్సెస్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు బ్రాంచ్ ఆఫ్ అవుతారు. అంటే సిఏ వాళ్ళు సిఏకి వెళ్తారు, ఏసీసీఏ వాళ్ళు ఏసీసీఏ స్పెషలైజేషన్తో వెళ్తారు. అట్లాగే కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్స్కి వెళ్తారు. రెగ్యులర్గా నార్మల్గా ఉండే బీకామ్ ఆనర్స్ కోసం చదువుకునే వాళ్ళు దానికి వెళ్తారు. అట్లాగే అనేక రకాలైన సర్టిఫికేట్స్ ఈ డిగ్రీ చేస్తంతో పాటు వాళ్ళు అనేక రకాలైన సర్టిఫికేట్స్ని పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు బీకామ్ ఆనర్స్ విత్ సిఏ చేసేటప్పుడు బీకామ్ ఆనర్స్ డిగ్రీతో పాటు సిఏకి కావలసిన ఫౌండేషను, ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాం. అట్లాగే అనేక రకాలైన సర్టిఫికెట్స్ మేము
కోర్సెరా టైఅప్తో మేము ఇస్తున్నామండి. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ ఆడిటింగ్, సర్టిఫికేట్ ఇన్ పబ్లిక్ అకౌంటింగ్, లైక్ దట్ ఒక 5 సర్టిఫికెట్స్ సిఏ ద్వారా, అంటే బీకామ్ ఆనర్స్ డిగ్రీ ప్లస్ సర్టిఫికెట్స్ ప్లస్ సిఏ కావాల్సిన ఫౌండేషను ఇంటర్మీడియట్ లెవెల్స్లో ఉండే కోర్సెస్కి సంబంధించి మేము వాళ్ళకి అటువంటి ఫ్లెక్సిబుల్ యాక్టివిటీ మల్టిపుల్ సర్టిఫికేషన్స్తో ఇస్తున్నాం అన్నమాట. బీకామ్ ఆనర్స్ డిగ్రీలో ప్రవేశానికి సంబంధించి కొన్ని వివరాలు మీకు చెప్తానండి. అదేంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. అది ఎట్లాగూ అంటే 12th క్లాస్కి రిలేటెడ్ పాస్ అయిన విద్యార్థులు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏ స్పెషలైజేషన్తో అయినా, అది ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అట్లాగే +2 ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 1 సంవత్సరంలో కూడా డిగ్రీ వస్తుంది. అది ఎట్లాగూ అంటే ఎవరైతే డిగ్రీ లేదో వాళ్ళు సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ 2 కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి డిగ్రీ కావాలి అని అంటే 1 ఇయర్లో డిగ్రీ వస్తుంది. అట్లాగే సిఏ ఓన్లీ ఫౌండేషన్ చేసి వాళ్ళు ఇంటర్మీడియట్ ట్రైనింగ్కి కావాలి అని అంటే 2 సంవత్సరాల్లో డిగ్రీ వస్తుంది. సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ చేయకోకుండా వాళ్ళు సిఏ ఆస్పిరేషన్తో వచ్చినప్పుడు 3 ఏళ్ళు డిగ్రీ ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ పాస్ అవుతే దానికి రిలేటెడ్ క్రెడిట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అట్లాగే సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయితే దానికి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విధంగా డిగ్రీ 3 సంవత్సరాల పీరియడ్ ఉండే డిగ్రీ 1 సంవత్సరంలోనూ, 2 సంవత్సరాల్లోనూ, 3 సంవత్సరాల్లోనూ చేసుకునే అవకాశము, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక పీజీ లెవెల్కి వచ్చినట్టయితే ఎంకామ్ రెగ్యులర్ అండి, అట్లాగే ఎంకామ్ విత్ సిఏ, ఎంకామ్ విత్ సిపిఏ, ఎంకామ్ విత్ సిఎంఏ, ఇట్లా రకరకాలుగా స్పెషలైజేషన్స్తో ఇస్తున్నామండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ కామన్ అండి, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి బ్రాంచ్ ఆఫ్ అవుతారు. ఇక్కడ కూడా అటువంటి ఫెసిలిటీ ఉందండి. సిఏ పాస్ అయిన వాళ్ళు, అట్లాగే ఇంటర్మీడియట్ సిఏ ఐసిడబ్ల్యూఏ పాస్ అయిన వాళ్ళు, సిఎస్ పాస్ అయిన వాళ్ళు, ఇట్లా పాస్ అయిన ఏసీసీఏ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా 1 సంవత్సరంలోనే డిగ్రీ వస్తుంది. వాళ్ళ క్రెడిట్స్ని మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఆ విధంగా పీజీ అనేది వస్తుందండి. అట్లాగే సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫైనల్ కావాలని అనుకున్న వాళ్ళకి నేరుగా దాంట్లో ప్రవేశం ఇస్తామండి. ఇట్లా మేము సూపర్ డ్రీమ్ కంపెనీస్కి సంబంధించిన పొజిషన్స్కి ఎయిమ్ చేస్తూ వీళ్ళ స్కిల్ సెట్ అనేది దానిలో మేము డిజైన్ చేశామండి. దీనికి సంబంధించి కామర్స్కి సంబంధించిన వివరాలు ఇవి. మేనేజ్మెంట్ వివరాలకు సంబంధించి మా హెచ్ఓడి మేనేజ్మెంట్ చెప్తారండి. థ్యాంక్ యూ అండి. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు, ఈ మేనేజ్మెంట్ కిందకి ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి? దీని ముందు వెళ్లే ముందు ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించి మేము ఎందుకు స్టార్ట్ చేయం ఫస్ట్ అంటే మాకు 4D అని ప్రిన్సిపల్ ఒకటి ఉందండి. డిజైన్. మనం ఏమనుకుంటున్నాం, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ లో మనం ఏ రకంగా డెలివర్ చేద్దాం అనుకుంటున్నాం, డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత దాన్ని డిస్కవర్ చేస్తాం మా టూల్స్ ప్రకారం. డిస్కవర్ చేసి దాన్ని డెవలప్ చేస్తాం, డెవలప్ చేసి డెలివర్ చేస్తాం. సో ఈ 4Ds పెట్టుకున్న తర్వాతనే మేనేజ్మెంట్ మనం ఏ రకంగా ముందుకెళ్ళచ్చు. ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, మన స్టూడెంట్స్ కరికులం ప్రకారంగా మనం ఏం ఇంక్లూడ్ చేయొచ్చు, అబ్రాడ్కి ఎందుకు స్టూడెంట్ ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళని మనం ఎలా రీగెయిన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మేము 2 ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. దట్ బీబీఏ అంటాం. యూజీ లెవెల్లో బీబీఏ ఉంది, అండ్ పీజీ లెవెల్లో ఎంబీఏ, అండ్ ఎంప్లాయీస్ కోసం అనేసి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పెట్టాం. ఈ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కూడా డేటా సైన్సెస్ మీద స్టార్ట్ చేశాం. అండ్ బీబీఏలో
లాజిస్టిక్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్. అన్ని ఇండస్ట్రీలో ఏవి బూమింగ్ ఉన్నాయి, ఏవి శాలరీస్ ఎక్కువ వస్తుంది, మనము కార్పొరేట్ లీడర్స్ని ట్రైన్ చేయగలుగుతామా, మన ఫ్యూచర్ అంబిషన్స్ని స్టూడెంట్స్లో చూడగలుగుతామా అనే మోటుతోనే మా ప్రోగ్రామ్స్ అప్పుడు ఎప్పుడు యూనిక్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా మనం FLJ అనేసి ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ జర్నీ అనేసి వాళ్ళు వెళ్ళిన ఈ 2 years కానీ 3 years కానీ మాస్టర్ డిగ్రీ 2 years కానీ యూజీ డిగ్రీ 3 years కానీ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు హ్యాపీగా గెయిన్ చేసుకుంటూ బయటకు వెళ్ళాలని మా ఉద్దేశం. ఓకే, అంటే మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే మీ యూనివర్సిటీ ఇస్తున్న ఫీచర్స్ని ఏ రకంగా డిఫర్ చేయొచ్చు అంటారు? మిగతా యూనివర్సిటీస్లో నేను కంపేర్ చేయను, కానీ మా యూనివర్సిటీ ఏమి ఇస్తుంది ఫస్ట్ అంటే ఒకటి యూనివర్సల్ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, మళ్ళీ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మా ప్రోగ్రామ్స్ వచ్చి కీప్ చేంజింగ్. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సర్కమ్స్టెన్స్ తీసుకొని ఆన్లైన్ బేస్ ఎడ్యుకేషన్ పూర్తయింది, ఎక్కువ వస్తూ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 స్టార్ట్ అయింది. బ్లాక్ చైన్ అనేసి, డేటా సైన్సెస్ అని, అనలిటిక్స్ అనేసి దీనికి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇలాంటి కోర్సెస్ మేము ప్రతి ఇయర్ మారుస్తూనే ఉంటాం. ఓకే, ఈ మార్పు రావడం వల్ల స్టూడెంట్కి కంపెనీస్కి గ్యాప్ దగ్గర అవుతూ వాళ్ళు ముందుకెళ్తారు. మా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే వాళ్ళకి ఏం కావాలి దాని ప్రకారంగా మనం ముందుకెళ్తాం. వీళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్స్ ఏమైనా ప్రిఫర్ చేయాలనుకున్నా ఒక 30 స్టూడెంట్స్ 40 స్టూడెంట్స్ ఉంటే ఆ ప్రిఫరెన్స్ ప్రకారం స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు దీనికి కూడా అంటే నా మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారా? గ్యారంటీ ఇస్తున్నాం. వాళ్ళని ఎట్లా మీరు ఈ కంపెనీకి ఈ స్టూడెంట్ యాప్ట్ అవుతాడు అనేది ఎట్లా చూస్తారు? ఈ కెరియర్ పర్స్పెక్టివ్లో స్టార్టింగ్ సెమిస్టర్ నుంచి మన రిక్రూట్మెంట్ స్టార్టింగ్లోనే సెలక్షన్ ప్రాసెస్లో మనం డీటెయిల్ అనాలిసిస్ చేస్తాం స్టూడెంట్ని. ఓకే, వాడి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడి స్కోర్స్ ప్రకారంగా మనం మ్యాచ్ చేయొచ్చా, ఆ ప్రకారంగానే మనం కౌన్సిలింగ్ చేసుకుంటే స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మళ్ళీ అదే ప్రిఫరెన్స్ చూపించుకుంటూ స్టూడెంట్ ఇండస్ట్రీస్కి మాకు ఇలాంటి ఎబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారు సో మీరు తీసుకోవచ్చు అనేసి వాళ్ళు కూడా మేము స్టూడెంట్ పర్స్పెక్టివ్ వెళ్ళి ఇండస్ట్రీ కొలాబరేషన్ అయ్యి ఇండస్ట్రీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు వాళ్ళపై 3 years జర్నీలో కూడా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అండ్ ఇండస్ట్రీస్ కూడా ఆ ఏరియాస్ ప్రకారంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ట్రైన్ చేస్తాం. సో సర్టిఫికేట్ ప్రోగ్రామ్తో వాడి ఇంట్రెస్ట్ 2 మ్యాచ్ అయితే కంపెనీకి ఎక్స్పెక్టేషన్ లెవెల్కి రీచ్ అవుతాడు. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఈజీగా రావచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. Thank you. చూసాం కదండి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఉద్యోగ కల్పన అనేది అసలు సాధ్యమేనా, ఈ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఏ రామకృష్ణ గారు, అసోసియేట్ డీన్ ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ కనెక్ట్. హలో అండి. హలో మేడం. రామకృష్ణ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు ఉద్యోగాలు కల్పించడం అనేది ఈజీయేనా? ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయా రావా అనే సందేహం. చాలా కంపెనీలు తమ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంతవరకు సాధ్యం? మీరు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అంటున్నారు ఇప్పుడు కూడా. మేడం, మన కేఎల్ యూనివర్సిటీలో సిన్స్ 2005 వీఆర్ గివింగ్ 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మేడం. అట్లాగే మన కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మనం ఇచ్చే ట్రైనింగ్స్ కావచ్చు, మనం ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మనం ఇచ్చే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్కి సక్సెస్ఫుల్గా డ్రీమ్ కంపెనీస్కి, సూపర్ డ్రీమ్స్ కంపెనీస్కి సెలెక్ట్ అయ్యే విధంగా మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి మనం సెలెక్ట్ చేపిస్తాం. ఓకే, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ స్టూడెంట్కి ఒక సూపర్ డ్రీమ్ కంపెనీలో ఎలాగ జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చి యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్. అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి ఎటువంటి స్కిల్ సెట్ కావాలి అనే దాని మీద పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి దాని పరంగా కూడా మన స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మన స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. అంటే ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్ సెట్ వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్లోనే ఎక్వైర్ చేసి ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్కి వచ్చే టైంకి దే విల్ బి ఫుల్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద స్కిల్స్
which is required by the industry. So we are damn confident during the COVID-19 situation also we can give 100% placement opportunity for all the registered and eligible students. For the last academic year we have given more than 3,000 job offers with more than 200+ companies. ఓకే, అంటే మీరు అన్నట్లుగా అన్ని రకాల కంపెనీలు కేఎల్ యూనివర్సిటీని నమ్మి ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని పిక్ చేసుకోవాలి అంటే ఎంతో నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ స్టూడెంట్స్ కంప్లీట్ స్కిల్డ్ తో బయటకు వస్తారు అన్న నమ్మకం వాళ్ళకి కలగాలి. ఎలా తయారు చేస్తారు మీ స్టూడెంట్స్ ని? మేడం, మన కేఎల్ యూనివర్సిటీలో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అంటే స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మన స్టూడెంట్కి ఎలా కార్పొరేట్ స్టాండర్డ్కి రీచ్ అవ్వాలనేది నేర్పిస్తాం. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి పూనా, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ అలాగా ఎవ్రీ మెట్రోలో మన ఇండియాలో ఉన్న ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో మన ప్లేస్మెంట్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో దానికి ఒక ఫుల్ టైం ఫ్యాకల్టీని డెడికేట్ చేస్తాం అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే దే విల్ అప్రోచ్ టు ద ఇండస్ట్రీ అండ్ దే విల్ కలెక్ట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనేది మన అకాడమిక్ టీమ్కి షేర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మన పిల్లలకి చెప్పే పాఠాలు కూడా ఇండస్ట్రీతో మ్యాప్ అయి ఉంటాయి. సో ఇండస్ట్రీలో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అదే విధంగా స్టూడెంట్కి అకాడమిక్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు బయట యూనివర్సిటీస్ కానీ కాలేజెస్లో కానీ ఎట్లా ఉంటుందంటే ఒక రెగ్యులర్ సిలబస్ అకాడమిక్ టీమ్ ద్వారా డిజైన్ చేసిందే డెలివరబుల్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర అలా కాదు, నీ ఇండస్ట్రీ పీపుల్ ద్వారా తీసుకుంటాం, అట్లాగే టాప్ అకాడమిషియన్స్ ద్వారా కూడా తీసుకుని దాన్ని తగ్గట్టుగా మన సిలబస్ని డిజైన్ చేసి మనం స్టూడెంట్స్కి ఇన్కార్పొరేట్ చేస్తాం ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. ఓకే, సో మనకి ఇండస్ట్రీలో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మన స్టూడెంట్స్కి మన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్లోనే నేర్పుతాం మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. అట్లాగే మన ఇంజనీరింగ్ కావచ్చు, మన నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే we always give a highest priority for a skill development programs. అంటే what we feel is ఇప్పుడు ఒక స్టూడెంట్ బయటకు వచ్చేటప్పటికి డిగ్రీ కంటే కూడా తనకి స్కిల్ ఉంటే తను ఈజీగా జాబ్ తెచ్చుకోగలడు. వెదర్ ఈజ్ ఎ డ్రీమ్ కంపెనీ ఆర్ ఎ సూపర్ డ్రీమ్ కంపెనీ, ఏ కంపెనీలోకి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ స్టూడెంట్కి స్కిల్ అనేది ఉండాలి. సో మనం ఈ హైయెస్ట్ ప్రయారిటీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఇస్తామన్నమాట. ఆన్ పార్ విత్ అకాడమిక్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తామో అట్లాగే మన కేఎల్ యూనివర్సిటీలో మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. మన కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ క్యాంపస్ యాజ్ పర్ ది సజెషన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే మన మెజారిటీ ఆఫ్ ద రిక్రూటింగ్ పార్ట్నర్స్ అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. సో యాజ్ వీ నో దట్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ అకాడమిషియన్ వర్క్స్, అంటే మనకి అక్కడ అకాడమిక్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా క్యాంపస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే రిక్రూటర్స్ ని ఏ రకంగా మీరు అప్రోచ్ అవుతారు? అంటే చాలా మంది కొన్ని వేల కంపెనీలు మీరు పిలుస్తూ ఉంటారు కదా, ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళని? మేడం, మనం రిక్రూటర్స్ ని అప్రోచ్ అయ్యే వే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ది అదర్ కాలేజెస్ ఆర్ అదర్ యూనివర్సిటీస్. మన వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారంటే మన 100 స్టూడెంట్స్ ఏ ఏరియాలో ట్రైన్ అయ్యారు, ఏ పర్టికులర్ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరిగాయి, అట్లాగే వాళ్ళకి ఏమేమి ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అంటే కార్పొరేట్ కంపెనీస్ ద్వారా ఇచ్చే సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి. సో మనం రిక్రూటర్స్ని అప్రోచ్ చేయముందే వాళ్ళ స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ పర్టికులర్ స్ట్రీమ్లో స్టూడెంట్ ట్రైన్ అయ్యాడు, సర్టిఫై అయ్యాడు, ప్లస్ ఇంటర్న్షిప్స్ చేశారు. సో దాని ద్వారా మనం రిక్రూటర్స్ని అప్రోచ్ అవుతాం విత్ దట్ డేటా. సో మనం డైరెక్ట్గా వెళ్ళి మా దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు రిక్రూట్మెంట్కి వస్తారా అని అడిగే విధంగా అంటే కూడా మా దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు, ఈ 100 స్టూడెంట్స్లో ఈ 50 స్టూడెంట్స్ ఈ పర్టికులర్ ఏరియాలో ఆల్రెడీ దే ఆర్ స్కిల్డ్ అంటే అక్కడ రిక్రూటర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే దే నో నీడ్ టు గివ్ అగైన్ ఏ ట్రైనింగ్ టు ఏ స్టూడెంట్, ఇట్స్ లైక్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి ఆ ఇండస్ట్రీకి వెళ్తే తను ఉపయోగపడే విధంగా మనం ఇక్కడే ట్రైన్ చేసి పంపిస్తాం. అంటే దానికి తగ్గట్లే మీ కరిక్యులం కూడా ఉంటుంది. 100%. Our academic curriculum is totally mapped according to the need of the industry. ఓకే, చూసారు కదండి కేఎల్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న బిజినెస్ స్కూల్ అండ్ ప్లేస్మెంట్స్ వివరాలు. ఇది వాటి ఎన్కెరీర్స్. నమస్తే.